హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలా మంది అయితే లైక్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఇక్కడేమో నేను నైట్ అయితే ఇంకా సండే కదండి, లేట్గా అయితే లేచేసాను అనమాట. నైట్ స్టవ్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది స్టవ్ క్లీన్ చేసి. మా బాబుకి విక్కీకి అయితే ఫీవర్ అనమాట. ఇంకా వాడికి ఏంటంటే తగ్గలేదు. ఇంకా దానివల్ల ఇలా పనులన్నీ పెండింగ్ పడిపోయాయి. ఇంక ఇక్కడేమో మార్నింగ్ అయితే లేచేసి ఫస్ట్ ఏమో ఇంకా స్టవ్ ఎలాగో మనం ఇవన్నీ పోసేస్తున్నాను కదండి, ఎందుకంటే జిడ్డు పోవాలి కదా. దానివల్ల ఏంటంటే సోప్ వేసేసి దాన్ని అయితే ఇంకా ఇదిగో ఇలాగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పీస్ తీసుకొని ఇంకా అంట్లు తోముకునేది ఉంటుంది కదండి, దాంతో అయితే ఇక్కడంతా నీట్గా అయితే రుద్దేస్తున్నాను. ఇక్కడ నాకేంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే మా పెద్ద బాబన్న లక్కీ అన్న కామ్గా కూర్చొని ఇక టీవీ లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, కానీ ఆడుకోవడం అలా చేస్తాడు. వీడైతే ఒక పక్క ఆడుకుంటూ ఉంటాడు, లేకపోతే వచ్చి నన్ను ఇసుకిస్తూ ఉంటాడు అనమాట. టీవీ మాత్రం చూడడం, టీవీ కూడా సరిగ్గా చూడండి. ఏదో ఒక సామాన్లో ఏదో ఒక వస్తువులు ఏదో ఒకటి గెలుకుతానే ఉంటాడు. వికీ అయితే వీడికి ఏంటంటే ఫీవర్ కొంచెం బెటర్ అండి ఈరోజు అయితే. ఇంకా ఇక్కడేమో స్టవ్ వండి జిడ్డు జిడ్డుగా ఉందనమాట. ఇది మొత్తం పైనంతా దీనికి ప్లాస్టిక్ వచ్చి ఉంటుంది కదా, దాని దగ్గర కూడా అయితే బాగా జిడ్డు అయిపోయింది అనమాట. ఇదేంటంటే 4 బర్నర్ స్టవ్ కదండి, మర్చిపోయి స్టవ్ అంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా అయితే నేను ఈ స్టవ్ అండి కాస్ట్ వచ్చి ఇది 7500 అనమాట. నెట్ కాస్ట్ గా కొనలేదు నేను, ఫ్లిప్కార్ట్ లో ఈఎంఐలో కొన్నాను అనమాట. కొని కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అయితే నాకేంటంటే ఎప్పటి నుంచో ఇలాగ ఓపెన్ టాప్ ఉంటుంది కదా, ఇలాంటివి తీసుకోవాలని కోరికగా ఉండేదన్నమాట. సరేలే తీసుకోవటం ఏంటో 2 బర్నర్స్ తిన్నాగా అది కొంచెం ఇది సేమ్ కాస్ట్, దానికి దీనికి ఎంత అంటే 500 1000 రూపీస్ వేరియేషన్ అంతే. ఇంక సరేలే ఇంకా దానికి దీనికి వేరియేషన్లే. ఇదైతే నాకు ఆఫర్లు అయితే వచ్చిందండి. ఆఫర్ తగ్గిన వెంటనే దీన్ని అయితే నేను ఈఎంఐకి అయితే అప్లై చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ నేను కొన్ని ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చాలా వరకు ఈఎంఐలో కొన్నానండి నేను, ఫ్లిప్కార్ట్ ఈఎంఐలో. అవి ఏంటి అనేది ఏంటంటే మీకు నేను నెక్స్ట్ హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ స్టవ్ మనం ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చులే అనుకుంటామా, ఒక్కోసారి మన చేతిలో డబ్బులున్నా ఖర్చు అయిపోతాయి. అదేదో ఇలాగా ఈఎంఐ రూపంలో కొన్నామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మళ్ళీ అనుకుంటాము ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అది కట్టాలి కదా అనుకుంటా, కానీ మనం అవన్నీ ఆలోచించుకున్నామంటే మన చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి అనమాట. ఎప్పుడు మేలు అప్పుడే అన్నట్టుగా ఇంకా మనం ఏంటంటే ఇలాగ కొనుక్కోవడం బెస్ట్ అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే నేను ఏంటంటే ఇంకా స్టవ్ అయితే ఇంకా అలా తీసుకున్నాను అనమాట. ఇది నేను 7 months 8 months అయితే పీరియడ్ అయితే పెట్టుకున్నాయి. ఇంకా అప్పుడైతే అయిపోయి ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్ అనమాట, అంటే క్లియర్ అయిపోయింది. ఇలాగ ఈఎంఐలో కొనటం బెస్ట్ అండి. అయితే ఇక్కడేమో ఫస్ట్ ఏమో ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. ఇడ్లీ పెట్టిన తర్వాత పాలు కూడా తెచ్చానండి పిల్లలు లేసే ముందుగానే. నేను ఏంటంటే 7:30కి ఇంకా పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు అనమాట. మార్నింగ్ అయితే అసలు వాతావరణం ఎలా ఉందంటే ఆ వాతావరణం చూస్తే పిల్లల్ని తీసుకెళ్ళలేదు నేను. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిన కూరగాయలు కూడా కొన్ని తెచ్చుకోవాలండి. మోరుకి అయితే వెళ్ళాను, ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు షూట్ చేద్దామంటే. మోరుకు వెళ్ళేసి కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా పాలు కూడా తీసుకొచ్చాను, పాలు అయిపోయాయి. బాబుకి ఇంకా బాగాలేదు కదా, దానివల్ల ఏంటంటే పాలు కూడా తెచ్చాను అనమాట. యాక్చువల్గా అయితే పిల్లలకు బాగాలేనప్పటి నుంచి నేను ఎక్కువ పాలు తెస్తున్నానండి. పాలు తెచ్చుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ నాకేంటంటే బడ్జెట్ సరిపోక నేను యాక్చువల్గా అయితే వీక్లీ వన్స్ తెచ్చుకుంటాను అంతే. అయిపోయినాయి అంటే మళ్ళీ ఇంకో వీక్ వచ్చిందాక వెయిట్ చేస్తాను. కానీ ఈసారి అంటే 1.5 లీటర్ పడతాయండి దీంట్లో అయితే పాలు. ఒక్కోసారి డబ్బులు ఉన్నప్పుడు 1.5 తెస్తాను, డబ్బులు లేకపోతే 1 లీటర్ తెస్తాను. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే జాబ్ చేస్తున్నారు కదా అనిపిస్తుంది, కానీ జాబ్ చేస్తూ పిల్లలిద్దరిని సాక్కుంటూ ఇంటిని గడుపుకుంటూ ఉంటే ఆ నొప్పి నాకే తెలుస్తుంది అనమాట. బయట చూసే వాళ్ళకి జాబ్ చేస్తుంది అనేది మాత్రమే కనిపిస్తుంది. ఇంకా అలా అనమాట. ఇక్కడేమో 100 రూపీస్కే కూరగాయలు తెచ్చుకోవాలని ఒక ఇదైతే పెట్టుకున్నాను, ఎందుకంటే బడ్జెట్ కూడా అయిపోయింది అనమాట. నా దగ్గర ఏంటంటే మా అన్నయ్యకి నెక్స్ట్ పోయిన మంత్ ఏంటంటే 2000 అడిగితే సరేలే అని చెప్పి ఇచ్చాను. మనం ఏంటంటే
ఒక్కోసారి మన గురించి మనం ఆలోచించుకోమనమాట. అప్పటికేంటంటే మా అన్నయ్య 2 రోజుల్లో ఇస్తాను అని చెప్పనేసి ఇప్పటికి 1 మంత్ అవుతుందండి. మొన్న రీసెంట్‌గా ఫోన్ చేసి పిల్లల ఫీజు కట్టాలి డబ్బులు ఇవ్వన్నా గానీ, ఇస్తాను అదిగో ఇదిగో అన్నాడు. ఆల్మోస్ట్ అలా ఒక 3 డేస్ అడిగాను. కానీ ఇవ్వలేదనమాట. నా పరిస్థితి అలా ఉంటుంది. మనం కూడా గమ్ముగా ఉండమండి. డబ్బులు నా దగ్గర లేవు, ఇంకా నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా అనుకోమనమాట. ఇంక వాళ్ళు అడగగానే ఎగేసుకుంటూ ఇస్తానా, తీరా చూస్తే ఇప్పుడు మనం ఇబ్బంది పడతాము. ఇంతవరకైతే డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఇప్పుడేమో బాబుకేమో ఫీవరు. ఇంకా నా శాలరీ మొత్తమేమో అయిపోయిందనమాట. ఇంకా నా దగ్గర మహా అంటే 500 ఏమో ఉంది. చూడాలి. మా కొలీగ్స్‌ని అడిగితే ఇస్తారు పాపము. తనకి కూడా పోయిన నెల ఏంటంటే అంతకుముందు నెల 2 మంత్స్ అవుతుందనమాట. తనకు కూడా డబ్బులు ఇవ్వలేదు. 1500 ఏమో తీసుకున్నాను. అందువల్ల ఏంటంటే మరీ అన్ని రోజులు తీసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదని చెప్పని మొన్న రీసెంట్‌గా అయితే తనకి మనీ అయితే ఇచ్చాననమాట. ఇంకా అలా ఉంటదండి నా పరిస్థితి. ఇప్పుడు అడిగినా గాని తను మనీ ఇస్తుంది పాపము. ఇంక నేనేంటంటే చూద్దాము అని చెప్పాను. అదంటారు కదా! అయిన వాళ్ళకన్నా పరాయి వాళ్ళే బెస్ట్ అంటారు కదా! అలా అనమాట. అయితే పాపము చెప్పుకోకూడదు గానీ చెప్పుకోకూడదు అనుకోవాలి. చెప్పుకోకూడదు కాదు అనుకోవాలి. పాపం హెల్ప్ అయితే చేస్తారండి అడిగితే. నా ఫ్రెండ్ సర్కిల్‌లో అడిగితే హెల్ప్ చేస్తారు గానీ నాకేనండి ఊరుక పాపం వాళ్ళని అడగకూడదు కదా! అని చెప్పని నేనే అడగననమాట. వాళ్ళకేంటంటే నా సిట్యుయేషన్ మొత్తం తెలుసు కాబట్టి ఇంక అడుగుతారు. అడగగానే ఇస్తారండి. ఇంకా అలాగా ఇక్కడైతే మేము ముందుగానే టిఫిన్ అయితే తినేసామనమాట. చట్నీ ఉండింది. మా విక్కీకైతే కొంచెం వాటర్ పోసేసి ఇంక వాడికి ఉత్త ఇడ్లీ పెట్టేసాను. చట్నీ ఏంటంటే కొంచెం కారం ఉందనమాట. నేను, లక్కీ అయితే చట్నీ యేసుకొని తిన్నాము. అయిపోయింది చట్నీ అయితే. ఇంక ఇక్కడేమో పాలు కాగిన తర్వాత అల్లం టీ పెట్టుకుందాంలే అని చెప్పని యాక్చువల్‌గా నేను ఎప్పుడు కూడా కాఫీయే పెడతాను కదా! ఇంకా అల్లం టీ పెట్టేసి అల్లం టీ అయితే తాగా. ఎందుకంటే అందరికి నాకు కూడా గొంతు కొంచెం బాలేదండి. చల్లగా ఉంది కదా వాతావరణం. తీరా చూస్తే వాతావరణం చల్లగా ఉంది. మళ్ళా అట్లా కూరగాయలు తీసుకొని ఇంటికొచ్చేటప్పుడే చూసారా ఎండ అనమాట. ఇక్కడేమో నాకు నిజం చెప్పాలంటేనండి నాకైతే మీకు అనిపిస్తుంది పిల్లలతో అరుస్తున్నానేమో అనిపిస్తుంది. కానీ భలే కోపమొస్తదండి. ఎందుకంటే ఈ పిల్లలు మాట ఇనరనమాట. విక్కీ ఉన్నాడు కదా! వీడైతే మరి భలే చిరాకు దొబ్బేస్తాడండి. పెద్దోడన్నా కొంచెం బెటర్ దానని కానీ ఒక్కోసారి వాడు గూడా అండి చిరాకు. ఇంకా ఈళ్ళిద్దరి చిరాకుతో నేనొక్కదాన్ని కష్టపడుతున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఫ్యామిలీ అందరుండేసి ఎంతమంది కష్టపడతారు. నేను అందుకేనండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది. ఎందుకంటే నాకంటూ సపోర్టింగ్ లేదు. ఇంకా నా పిల్లలకి నేనే ఏదో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పని మిమ్మల్ని అందరినైతే నేను ఇంత పదే పదే రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నాననమాట. ఆల్మోస్ట్ నేను నిజం చెప్పాలంటే చాలా ఉన్నాయి షేర్ చేసుకోవాల్సింది మీకు. నేను చాలా లాస్ అయిపోయానండి. ఇంకా ప్రెజెంట్ గూడా నెక్స్ట్ కూడా చాలా లాస్ అవ్వడానికి రెడీగా ఉన్నాననమాట. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు. షేర్ చేసుకుంటాను మీకు నా ప్రాబ్లమ్స్ ఏవి అని. ఇంకా అలాగనమాట. ఇంకిక్కడేమో కాకపోతే ఏంటంటే మీరనుకోవచ్చు నిజంగానండి ఒక నీతి నిజాయితీగా ఉన్న ఆడవాళ్ళు కానీ, తర్వాతొచ్చి ఇంకేంటంటే ఏదో సంథింగ్ ఆ వర్డ్ రావట్లేదనమాట. ఇంకా ఇలాంటి వాళ్ళేంటంటే దేనికి లొంగరండి. ఇంక దేన్ని కూడా లెక్క చేయరనమాట. ఇంకా ఎలాగైనా గానీ పిల్లల్ని ఇలాగ సాక్కోవాలి అని చెప్పని ఒక ఇదిలోనే ఉంటారండి. నేనైతే నిజం చెప్పాలంటే ఇంక నేను అలాగే వెక్స్ అయిపోయి నేనింక ఇలా పిల్లలతోటి ఇలా ఉంటున్నాననమాట. నాకంటూ మా ఇంట్లో వాళ్ళు గూడా ఎవ్వరు సపోర్ట్ ఉండరండి. ఏదన్నా నా దగ్గరుంటే తీసుకెళ్తారు గానీ నాకొక్కరు గూడా ఇచ్చేవాళ్ళు ఉండరనమాట. ఇంకా అలాగనమాట. పిల్లలకేంటంటే అన్నీ నేనే చూసుకుంటానండి. ఇంకా అలాగా కొంతమంది అంటారండి ఒంటరిగా ఉంది గదా! అలా ఇలా సంథింగ్ అంటా మాట్లాడతారు. కొంతమందే కాదండి కొంతమంది దరిద్రులుంటారు కదా! మాట్లాడతారు. నేనేం పట్టించుకోనండి. నేనెందుకంటే నేనేమన్నా తప్పు చేస్తే నేను పట్టించుకుంటాను. నేనేం చేయట్లేదు. నా డబ్బులతోటి, నా సంపాదనతోటి నా బిడ్డల్ని నేను ఒక మగాడిలాగా సాక్కుంటున్నాననుకోండి. ఇంకంతే అనుకోండి కదా! అదే అనమాట. నేను అలాగా మా పిల్లల్ని ఇంకా ఎలాగంటే పెంచాలంటే ఆహ్, హ్మ్, నేనేంటంటే చాలా మందికి తెలీదనమాట. నేను చాలా వరకు కోల్పోయానండి. నేను సంపాదించుకున్న వాటిల్లో కూడా. చెప్తాను ఏంటి అనేది. కాకపోతే నేనొకటే అనుకుంటానండి. మనకంటూ ఒక అప్పు లేకుండా ఉంటే ఆరోగ్యం గూడా మనకు బావుంటుందండి. అప్పు అనేది ఉన్నదంటే ఎప్పటికైనా అది హెచ్చరిస్తూనే ఉంటుంది.
ఇంకా అలా అనమాట. అప్పు వల్ల చాలా వరకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అప్పు లేకుండా గాని మనం ఉన్నామంటే ఇంకా మన వాళ్ళు మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. ఇంకా అలా ఉంటుంది. నేను కూడా అసలు నేను కలలో కూడా ఊహించలేదు నేను అప్పు చేస్తాను అనేసి. కానీ పిల్లల వల్ల చేయాల్సొచ్చింది. చేశాను కూడా అప్పనేది. ఇంకా అప్పయితే తీర్చుకోవాలి నేను. అంటే ఇంకా పిల్లల స్కూల్ ఫీజు కానీ, ఇంకా తర్వాతొచ్చి పిల్లలకి బాగలేపోయినా కానీ ఎవ్వరు ఇవ్వరండి నాకు మనీ అయితే. నా డబ్బులు సాలరీ సరిపోకపోయినా అప్పు చేసుకొని మళ్ళా అప్పు తీర్చడానికి మళ్ళా ఉండా సాలరీ ఇట్లాగా సరిపోదనమాట నాకంటూ. ఇంకా అలాగా నా ప్రాబ్లమ్స్ నాకున్నాయండి. ఇంకా ఇక్కడేమో ఇవన్నీ ఈ ఫ్రిడ్జ్‌లో అవన్నీ తీసాను కదా! వేస్ట్‌వన్నీ ఉంటే అవన్నీ పడేస్తున్నాననమాట. ఆ తర్వాత బయటైతే వాషింగ్ మిషన్ గూడా వేశాను. ఇక్కడ చూసారా? ఇక్కడ బయట గూడా ఏంటంటే క్లీన్ చేశాననమాట నీట్‌గా ఈరోజు. యాసిడ్ అదంతా ఏసి వాష్‌రూమ్స్ కూడా అన్నీ అండి క్లీన్ చేశాననమాట. ఎలాగో ఇంట్లోనే ఉన్నాను కదా! అని చెప్పని సండే అనే కానీ నిద్ర లేసినప్పటి నుంచండి పని చేస్తూనే ఉన్నాననమాట. మళ్ళా ఏంటంటే విక్కీకి ఫీవర్ ఏంటంటే ఆల్మోస్ట్ ముందుగా వాడికి ఒక 1 వీక్ ముందండి ఫీవర్ అయితే వచ్చింది. నేనేంటంటే యాంటీబయాటిక్ గూడా వాడాను. తర్వాత వాడికి కొంచెం ఏమంటారు మళ్ళా ఫీవర్ రిపీట్ అయింది. అది ఎలాగంటే నాకు తెలిసినంత వరకు తగ్గాలి యాంటీబయాటిక్ కూడా వాడాననమాట. నేనైతే నా పిల్లల్ని ఎక్కువ జ్వరం ఉండగా నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళను. మై ఓన్ ట్రీట్మెంట్ చేస్తాను. నా ట్రీట్మెంట్ ఇంకా సెట్ అవ్వలేదంటే అప్పుడు బ్లడ్ టెస్ట్‌లకైతే తీసుకెళ్తాను. కానీ ఫస్ట్ హాస్పిటల్‌కైతే బాలేదని ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి ఇంకా అలా అనమాట. ఇంకా అయితే వాడికేంటంటే వాడు వర్షంలో తడిచాడండి. తల గూడా తడిచింది ఆ రోజు. ఒకరోజు వర్షం అయితే వాడేంటంటే వర్షంలో అయితే తడిచాడనమాట. దానివల్ల మళ్ళా రిపీట్ అయిందండి. మళ్ళా ఫీవర్ ఏంటంటే ఈవినింగ్ టైమ్‌లో అలా వస్తుంది. నాకేమో కొంచెం టెన్షన్ అయిపోయింది. బ్లడ్ టెస్ట్‌లు చేపిద్దాంలే అనుకున్నాను. ఇంకా ఎలాగో మళ్ళా వేరే యాంటీబయాటిక్ గూడా వాడాననమాట. ఇంకా దానివల్ల ఏంటంటే బాబుకి కొంచెం బెటర్ దానండి. ఆ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే చాలా నీరసమైపోయేవాడు. ఇప్పుడేంటంటే వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఉన్నాయిలెండి. ఇంకా అలా అన్నమాట. అయితే ఇంక నేనేంటంటే మార్నింగు లేచిన తర్వాత ఆహ్, సారీ అండి. మార్నింగ్ లేచినాక అనుకున్నాను చెంగాలమ్మ టెంపుల్‌కి వెళ్ళొద్దాంలే అని చెప్పనేసి. ఇంక లేచిన తర్వాత ఇదిగో సారీ అండి. ఈ ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా గానీ కుదరట్లేదనమాట. ఇదేంటంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కదా! ఏదైనా గానీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సింగిల్ డోర్ అయితే సింపుల్‌గా అయిపోతుంది. కానీ డబుల్ డోర్ అయితే కొంచెం కష్టమే అని చెప్పాలనమాట. ఇంక అందువల్లేంటంటే ఇది అలాగలాగే పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. ఇంక ఈరోజు ఎలాగైనా సరే ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ అంటున్నా సారీ అండి. స్టవ్ అనొస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఇలా పెట్టేసుకుందాంలే అని చెప్పనేసి ఇంక వీటన్నిటినైతే తోమేసి ఆరబెట్టేసానండి. ఎలాగో ఎండయితే వచ్చేసింది. అసలు మార్నింగ్ ఎలా అంటే చలిగాలి భయంకరంగా ఉంది వాతావరణము. ఎండొస్తదో లేదో గూడా అనుకున్నాను. కానీ ఎండైతే వచ్చింది. బట్టలైతే ఆరేస్తున్నాను. తర్వాత ఇవి గూడైతే ఆరబెట్టేస్తున్నా. అంట్లు గూడా తోమేసాననమాట. ఇదేంటంటే మా లక్కీ అయితే షూట్ చేస్తున్నాడు. ఇంక ఇట్లాగనమాట బట్టలు వాషింగ్ మిషన్‌లో తెచ్చేసి ఆరబెట్టేస్తూ ఉన్నానండి. బయట గూడా అంతా నీట్‌గా అయితే కడిగేసాననమాట. బట్టలు అలా ఉతుక్కుంటాను గదా! వాషింగ్ మిషన్ సైడు. కొంచెం ప్లేస్ ఉంటుంది మాకు. ఇంకా అక్కడ గూడా ఏంటంటే నీట్‌గా అయితే కడిగేసుకున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత ఈ పనిలోనే ఉన్నాను నేను టిఫిన్ చేసినప్పటి నుంచి. తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ అండి. ఇది మొన్నొచ్చింది. ఇది క్యాట్ వాక్ చెప్పులు. చెప్పులైతే సూపర్‌గా ఉన్నాయి కానీ, నా సైజ్‌కైతే సెట్ అవ్వలేదనమాట. అందువల్ల ఏంటంటే రిటర్న్ అయితే పెట్టేస్తున్నాను. 400కొచ్చాయి. యాక్చువల్లీ దీని కాస్ట్ అయితే 2600 అయితే భలే ఉన్నాయండి చెప్పులు. ఇదిగోండి చాలకుండా ఎలా వేసుకుంటాంలే అని చెప్పని రిటర్న్ అయితే పెట్టేసాను. ఇంకా తర్వాతేంటంటే అయితే చాలా బాగున్నాయండి. మెత్తగా ఉండయి వెయిట్‌లెస్. నెక్స్ట్ సేల్‌లో ఏమన్నా తక్కువుంటే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడేమో ముద్దపప్పు చేసుకొని, రసము అలాగే ఇంకా రైస్ అన్నమాట. ఇవన్నీ చేసుకుందాంలే అనుకోని ఇంక వీటైతే నానబెట్టేసాను. ఎందుకంటే బాబుకి ఫీవర్ కదా! దానివల్ల అలాగా. ఇదిగోండి రసము, పప్పు ఇంకా అలాగే రైస్ అనమాట. మా విక్కీ అయితే పప్పు తింటాడు. లక్కీ అయితే తినడు. ఇంక నేను, విక్కీ ఏమో పప్పు కలుపుకొని తిన్నాము. మా ఫ్రిడ్జ్ చూసారా ఎంత దారుణంగా ఉందో. దీంట్లో ఏంటంటే మా పిల్లలు బిస్కెట్స్ ఉంటాయి కదండీ! ఆ బిస్కెట్స్ అలా పెట్టొద్దురా అని చెప్తున్నా గానీ ఇంక దాంట్లో పెట్టేస్తారు. మెయిన్ అవే మరకలన్నమాట. ఈళ్ళిద్దరు ఆటలు చూసారా ఎలాగున్నాయో. ఇంకా ఇలాగా ఫ్రిడ్జ్‌లో కూర్చొని ఇలా ఆడుకుంటూ ఉన్నారు. నేనేమో ఇంక అవన్నీ తోమేసాను కదా! బయటైతే ఆరుతున్నాయన్నమాట. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాంలే అని చెప్పనేసి
ఇంకా పైనంతా డస్ట్ అవన్నీ ఉంటుంది కదా! ఇంకా అవన్నీ అయితే నీట్‌గా అయితే ఇదిగోండి ఇక్కడేంటంటే ఇవి పోవట్లేదు తెలుసా? అవి బిస్కెట్ మరకలు, క్రీమ్ బిస్కెట్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా వీళ్ళు. ఆ మరకలైతే పోవట్లేదండి. నేనేమో దాన్ని ఆ గుడ్డనైతే తడిపేసిన తర్వాత అప్పుడు పోయాయనమాట ఆ మరకలైతే. ఇంకా అలాగే దీని బ్యాక్ సైడ్ ఏంటంటే కిటికీ ఉంది. ఒకేసారి పనిలో పనిగా కిటికీ గూడా క్లీన్ చేద్దాంలే అని చెప్పనేసి కిటికీని గూడా క్లీన్ చేస్తున్నాననమాట. ఇదిగో చూసారా? అసలు మా వాళ్ళు చూసారా? అస్సలు కామ్‌గా ఉండడండి. ఈ బుడ్డోడైతే బాలేదు కదా! కామ్‌గా ఉండొచ్చు కదా! వీడికేమో యాంటీబయాటిక్ సిరప్ వేస్తున్నాను కదా రీసెంట్‌గా. ఆ సిరప్ అండి అదేంటో గాని వెరైటీగా ఊసేస్తున్నాడనమాట. అంతకు ముందన్నా మింగేవాడు గానీ ఇప్పుడు అసలు మొత్తం అయితే ఊసేస్తున్నాడు. వాడి బట్టలు పోతున్నాయి, నా బట్టలు పోతున్నాయి. అలాగని చెప్పని నిన్న నేను గిన్నె ఉంటుంది కదా! దాంతో పోసినా గాని వాడు మింగలేదండి. అయితే అలా ఊసేస్తున్నాడనమాట. అది వేసుకుంటే కొంచెమైనా తగ్గుతుంది వాడికి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే కిటికీ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఈ కిటికీ ఏంటంటే ఫ్రిడ్జ్ అనుకుంటుంది గదా! ఇది ఊరుకూర క్లీన్ చేయడం కుదరదు కదా! ఒకేసారి ఎట్టో ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను కదా! అని చెప్పని ఇంక అదైతే కిటికీ అయితే క్లీన్ చేసేసాననమాట. ఇంక లోపలంతా క్లీన్ చేసేసాను ఫ్రిడ్జ్‌కి. ఇంకా తర్వాత బయటైతే ఇలా కోలిన్ ఉంటుంది గదా! దాంతోటైతే క్లీన్ చేస్తున్నాను. అంటే మరకలైతే ఎలా పట్టేసాయంటే భయంకరంగా పట్టేసాయి. మా పిల్లలకేంటంటే ఫ్రిడ్జ్ తోటే పననమాట. ఇదేమో వంట రూమ్‌లో పెడదామా అంటే వంట రూమ్‌లో ప్లేస్ ఉంది గానీ దీనికి పెట్టటానికి. కానీ మాకేంటంటే షింక్ ఉంటుంది గదా! ఆ షింక్ వాటర్ అన్నీ దాని మీద పడిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే ఇలా హాల్‌లో పెడుతున్నాననమాట ఫ్రిడ్జ్ అయితే నేను. అది కాకుండా ఉప్పు నీళ్ళు కదండీ! అవన్నీ పడ్డాయనుకో తుప్పొచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు గదా! మొన్నైతే రీసెంట్‌గా గిన్నెలు చూపిచ్చా గదా! ఉప్పు నీళ్ళకి. అవి ఎలా పాడైపోతున్నాయో అనేది. ఇంకా అలా అనమాట. ఇంక ఇది గూడా అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత దీంట్లోకైతే ఇవన్నీ పెడదాంలే అని చెప్పని మళ్ళా పిల్లలైతే నాకైతే హెల్ప్ చేస్తున్నారనమాట. వీటినేమో తెస్తున్నారు. ఈ గాజు గదండీ! ఇవైతే జాగ్రత్తగా పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిగిలినవన్నీ ఎట్లాగైనా పెట్టొచ్చు కానీ ఇవి కింద పడితే మళ్ళా పగిలిపోతాయేమోని అదొక భయమనమాట. అందుకని మా పెద్ద బాబైతే ఇవన్నీ తెచ్చేసాడు. ఇంక చిన్నోడైతే ఇవన్నీ అయితే తీసుకొనొస్తున్నాడు. ఎండేమో బానే కాస్తుందండి. వన్ బై వన్ పనైతే వెతుక్కుంటూ వస్తుందనమాట. ఇదయిపోయిన తర్వాత మేమేంటంటే తర్వాత రెస్ట్ తీసుకోవడానికి కూడా నాకు టైం లేదు. ఎందుకంటే మళ్ళా ఇల్లు తుడవాలి. గుడికెళ్ళాలి అనుకుంటున్నామని చెప్పాను కదా! ఇల్లంతా చిమ్మేసి మళ్ళా ఇల్లు తుడవాలనమాట. ఇంకా పనుందండి. నేనేంటంటే ఒక 3 డేస్ లీవ్ పెట్టాను. బాబుకి ఫీవర్ కదా అని చెప్పని. ఇంక తీరా చూస్తే వీడేమో ఇంట్లో అయితే ఉండట్లేదు. సరేలే వాడికి మెడిసిన్ అయి పోసేసి స్కూలుకైతే పంపించేసాననమాట. పంపించేసేయాలి వాడిని స్కూలుకి. వాడైతే ఉండడండి ఇంట్లో. ఈ వారం రోజులు జ్వరం అని చెప్పాను గదా! మందులు పోసి అలాగే పంపించినా గాని వాడు స్కూల్‌లో చదువుకుంటున్నాడు గానీ పాపము ఇంట్లో ఉంటాను అని మాత్రం చెప్పలేదనమాట. ఇంకెట్టా నెక్స్ట్ వీక్‌లో మనకి దసరా సెలవులు గూడా వస్తున్నాయి గదా! ఇంక అప్పుడుంటదండి పిల్లలతోటి. ఇక్కడ చూసారా వీడేమో నేను ఇవన్నీ దేవుడి రూమ్‌లో ఉంటాయి గదండీ! ఈ డబ్బాలలో వెయ్యొద్దురా అని చెప్తాను. నేను వాటిల్లో కడ్డీలు, ఇంకా అలాగే కర్పూరము ఇవన్నీ పెట్టుకుంటాననమాట. కానీ మా పెద్దోడేమో దాంట్లోనే ఏస్తాడు. ఒక కవర్‌లో యేసుకొని పక్కన పెట్టేసుకోరా అని చెప్పాను. ఇంకిదిగో ఈ సంచి అయితే తెచ్చుకున్నాడు. ఈ బొమ్మలు గూడా నాకు తెలియకుండా పైనుంచి తీసాడండి వాడు. నాకు తెలిస్తే మళ్ళా నేను తిడతానని చెప్పనేసి. ఇంక అట్లాగా ఇగో బొమ్మలన్నీ దాంట్లో యేసుకుంట్రా నేను చిమ్మాలి అని చెప్పని వాడు బ్యాగ్ గూడా అక్కడి నుంచి తీయమని చెప్పాను. వాడు బ్యాగ్‌కంటూ ఒక ప్లేస్ పెట్టినా గానీ వాడలా పెట్టుకోడు. పిల్లలు అంతే కదండీ! ఇంక చెప్పిన మాట కొంచెం గూడా అంత పట్టించుకోరు వీళ్ళు. ఏదో 10 పనులు చెప్తే 2 పనులు చేస్తారు. ఇంకా ఆ తర్వాత పనులన్నీ గాలికొదిలేస్తారనమాట అలాగా. ఇంకిక్కడేమో ఇల్లయితే చిమ్మేస్తున్నాను. వాడు బ్యాగ్ తీసేసి అట్టు పెట్టుకో నాన్న అని చెప్తున్నాడు. బట్టలు చూసారా చాలా ఉండాయండి మడతేయాల్సినయి. నాకేంటంటే నేను వారం వారం అయితే ప్రతిరోజు వెయ్యను నేను. అందువల్ల నాకేమో బట్టలైతే కొంచెం ఇలాగ ఒకసారిగా వేస్తాను కదా! ఫ్రైడేనో, సాటర్‌డేనో అలాగా 2, 3 ట్రిప్పులేస్తాను. దానివల్లేంటంటే బట్టలు ఇలా ఎక్కువైపోతాయనమాట. ఇక్కడేమో దీపారాధన అయితే చేసేసి గుడికైతే బయలుదేరేసామండి. ఇంకా గుడిలో ఉన్న వీడియో ఉంది గానీ, అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. లైక్స్ ఇవ్వటం మాత్రం